న్యూస్ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. సీఎంతో కలిపి మొత్తం 26 మందికి కేబినెట్ లో ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి 19 మందికి, జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2 మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రానికి గవర్నర్ వద్దకు మంత్రుల జాబితా వెళ్లనుంది. రేపు గన్నవరం సమీపంలోని కీసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రేపే చంద్రబాబుతో పాటు మొత్తం కేబినెట్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు. సీఎంతో కలిపి మొత్తం 26 మందికి కేబినెట్ లో ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి 19 మందికి, జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2 మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రానికి గవర్నర్ వద్దకు మంత్రుల జాబితా వెళ్లనుంది. రేపు గన్నవరం సమీపంలోని కీసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రేపు చంద్రబాబుతో పాటు మొత్తం కేబినెట్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, చంద్రబాబు కేబినెట్ మొత్తం రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా దాదాపుగా కూటమికి సంబంధించిన 3 పార్టీ నేతలు మంత్రివర్గంలో చేయబోతున్నారు. మొత్తం దాదాపుగా 25 మంది, అంటే చంద్రబాబుతో కలిపి 25 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. జనసేన నుంచి 3 కానీ 4 కానీ మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి 2 మంత్రివర్గ స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కాక దాదాపుగా 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.